జై శ్రీరామ్. రేపే హనుమాన్ జయంతి, అందులోనూ మంగళవారం రావటం ఇంకా శుభప్రదం. నేను ఒక హనుమంతుని భక్తురాలిగా హనుమంతుని గురించి నాకు తెలిసిన అభిప్రాయాన్ని, నేను ఫీల్ అయిన దాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. హనుమంతుని అనుగ్రహం పొందటం సులభమా, కష్టమా? నా ప్రకారం హనుమంతుని అనుగ్రహం పొందటం చాలా సులభం. మొదటిది, శ్రీరాముని పూజించినంతనే, అంటే జై శ్రీరామ్ అనగానే ఆయన ఎంతో తృప్తి చెందుతారు. రెండవది, సింధూరంతో ఆయనకు బొట్టు పెట్టినా, సింధూరంతో ఆయనకు పూజ చేసినా ఆయన అనుగ్రహానికి మనం తప్పకుండా పాత్రలమవుతాం. మూడవది, ఎక్కువ పువ్వులతో, ఎక్కువ వస్తువులతో ఆడంబరంగా పూజ చేస్తేనే ఆయన అనుగ్రహానికి పాత్రలమవుతామా? నా ప్రకారం మనకు అందుబాటులో ఉన్న వాటితో పూజ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎర్రగా ఉండే పువ్వులు, తమలపాకు, అరటిపండు పెట్టినంతటినే ఆయన చాలా సంతృష్టి చెందుతారు. మనకు ఓపిక ఉండి మనకు వీలైతే వడమాల లేదా అప్పాలమాల వేసుకున్నంతటనే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇంకొకటి, ఆయనకి స్పెషల్గా పూజ చేయాలా? నా ప్రకారం మనం రోజు ఎలా అయితే పూజ చేసుకుంటామో, దీపం పెట్టి అగరబత్తీలు వెలిగించి అలా చేసుకున్నా కూడా మనస్ఫూర్తిగా ఆయన ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం మనకి తప్పకుండా దక్కుతుంది. ఇంకొకటి, గుడికి వెళ్ళే హనుమంతుని పూజ చేయాలా? నా ప్రకారం గుడికి వెళ్ళే అవకాశం ఉంటే స్వామివారిని దర్శనం చేసుకోండి. అవకాశం లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకుని హనుమాన్ చాలీసా చదువుకుని 3 ముఖ్యమైన స్తోత్రాలు చదువుకుంటే హనుమంతుని కృపకు పాత్రులం కాగలం. ఇంకొకటి, మేము ఇంట్లో లేము, మాకు పూజ చేసుకునే అవకాశం లేదు, పూజ చేసుకోవటం ఎలా అని ఆలోచిస్తే నా ప్రకారం మనం ఇంటిలో లేకపోయినా, మన దగ్గర స్వామివారి ఫోటో లేకపోయినా, మనమున్న చోటే చిన్న తమలపాకు తెచ్చుకుని గంధ సింధూరంతో శ్రీరామ అని రాసి హనుమాన్ చాలీసా చదువుకుని, నేను వేరే వీడియోలో చెప్పిన ఆ 3 శ్లోకాలు ప్లస్ ఇంకొక శ్లోకం చదువుకుంటే ఆయన అనుగ్రహానికి పాత్రలం కాగలం. ఇంకొకటి, గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? నా ప్రకారం మన ఓపికకు తగ్గట్టు మనం అనుకున్నట్టు 3, 5, 7, 9, 11, 108 ఇలా మనకు తోచిన విధంగా చేయొచ్చు. కాకపోతే ఆ ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రం హనుమాన్ ప్రదక్షిణా మంత్రం తప్పకుండా చదువుకుంటూ లేదా వింటూ చేస్తే స్వామివారి అనుగ్రహానికి పాత్రులమై మనం అనుకున్న కోరిక వెంటనే తీరుతుంది. నాకు తోచింది మీతో షేర్ చేసుకున్నానండి. నా ప్రకారం, నా అనుభవం ప్రకారం పూజ మొదలుపెట్టేటప్పుడు జై శ్రీరామ్ అనుకుంటూ పూజ మొదలుపెట్టి హనుమంతుని మనస్ఫూర్తిగా పూజ చేసుకుని హనుమాన్ చాలీసా చదువుకుని కార్యసిద్ధి మంత్రం అలాంటి 4 శ్లోకాలు చదువుకుని పూజ చేసుకుంటే హనుమంతుని అనుగ్రహమే కాకుండా శ్రీరాముని అనుగ్రహానికి కూడా పాత్రులమై మనం అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది. ఆ స్వామి మనల్ని ఆశీర్వదించారు అన్న ఫీలింగ్ కూడా మనకి కలుగుతుంది తప్పకుండా. ఇది నా అనుభవం ద్వారా నేను మీకు చెప్తున్నానండి. అందరికీ ఆ హనుమంతుని మరియు శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్.